గుడ్ మార్నింగ్. ఇవాళ నాది వీడియో నెంబర్ 12. మనం ఇవాళ చాప్టర్ నెంబర్ 5 డిఫ్థాంగ్స్ గురించి చెప్పుకుందాం. ఓకే, ఈ డిఫ్థాంగ్స్ మనం స్టార్ట్ చేసే ముందు మనం ఇంతకుముందు చాప్టర్లో ఎక్సర్సైజ్ నెంబర్ 15, 16 గ్రామ్ లాగ్స్ మరి ఒకసారి డిక్టేషను ఇస్తాను. గ్రామ్ లాగ్స్ డిక్టేషన్ పూర్తిగా ఇస్తాను. ఈ ఎక్సర్సైజ్ నెంబర్ 15లో ఒక సెంటెన్సు, 16లో ఒక సెంటెన్స్ ఇస్తాను. మిగతావి మీరు మొత్తం చదివాను కదా నేను, లేకపోతే ఒకసారి చదువుతాను. చదివిన తర్వాత ఈ చదివినటువంటివి మీరు ప్రాక్టీస్ చేసుకుని రేపు నెక్స్ట్ మీకు అది వచ్చేసింది అనుకుంటే వీడియోని ముందు జరుపుకుని డిక్టేషను తీసుకోండి, దాంట్లో ఆటోమేటిక్ కరెక్షన్ చేసుకోండి. ఓకేనా? రైట్, బుక్ తీయండి. గ్రామ్ లాగ్స్ ఒకటే రాయండి మీరు. ఇప్పుడు నా డిక్టేషను ఈ ఎక్సర్సైజ్ నెంబర్ 15, 16 నేను చదువుతాను. చదివింది జాగ్రత్తగా వినండి, ఎలా చదువుతానో వినండి. ఆ విన్న తర్వాత మీరు మళ్ళీ చదువుకోండి, ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీరు ఆ వీడియోని ముందు జరిపి డిక్టేషన్ తీసుకొని ట్రాన్స్క్రైబ్ చేసి చెక్ చేసుకోండి. రైట్. గ్రామ్ లాగ్స్, పాత గ్రామ్ లాగ్స్ కూడా చెప్తాను నేను ఎప్పుడు కూడా, అది కంటిన్యూ చేస్తాను. ద ఆల్ టు ఆఫ్ టు ఆన్ బట్ ఆట్ who and should put be to be it had do difference much which. అంతే, వదిలేయండి. మీరు ఇన్స్ట్రక్టర్ చూడండి, పేజ్ నెంబర్ 20. Repair, repeat or repair of the ready on the line road to the ferry should mk make a difference, stop, full stop, cross. Which of the two do they say should put up the fourth pillar? They had to take a different route to the heath. మళ్ళీ ఒకసారి ముందు నుంచి చెప్తాను, డిక్టేషన్ ఇస్తున్నట్టుగా నేను చదువుతాను. రిపేర్ ఆఫ్ ద road to the ferry should make a difference, full stop. Which of the two do they say should put up the fourth pillar? They had to take a different route
to the heath. Stop. They hope to be at the fair tomorrow and the car should be at the door at 2. Stop. It should make a difference to Murray and Hake. Stop. ఇక్కడ పేజ్ రెండో లైన్ చూడండి. ద రెడ్ కలర్ ఆన్ ద డోర్ అండ్ ద yellow on the window had a poor effect. Fifth line. They had a heavy mail on Monday. స్టాప్. ఇవి ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీకు వచ్చేసినట్టయితే మీరు ఇది వీడియో ముందు జరుపుకొని డిక్టేషన్ తీసుకోండి, ట్రాన్స్క్రైబ్ చేయండి, దీంతో చెక్ చేసుకోండి. ఇట్లా మనం స్పీడు పికప్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 22 తీయండి. డిఫ్థాంగ్స్. డిఫ్థాంగ్ అంటే డిఫ్థాంగ్ ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ 2 వోవెల్ సౌండ్స్. అది ఇన్ వన్ సిలబుల్ అన్నది మానేసేయండి, వదిలేసేయండి, ఫుల్ స్టాప్. ఏ డిఫ్థాంగ్ ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ 2 వోవెల్ సౌండ్స్. అంతే. సిలబుల్ గురించి మీకు నన్ను చెప్పాను, నిన్న ఇంత ముందు వీడియోలో చెప్పాను కాబట్టి మీకు అలవాటు అవుతుంది. అప్పుడు దాకా సిలబుల్ గురించి మర్చిపోండి మీరు. డిఫ్థాంగ్ అంటే ఏంటంటే 2 వోవెల్స్ వస్తాయి. 2 వోవెల్స్ వస్తాయి. ఒక వర్డ్లో 2 వోవెల్స్ వస్తాయి. చూడండి, వర్డ్ సిలబుల్ని నేను వాడుకొని చెప్తాను, సిలబుల్ తర్వాత చెప్తాను. దేర్ ఆర్ డిఫ్థాంగ్స్. ఇప్పుడు మనకి వోవెల్స్ చెప్పేస్తాను. మనకు వోవెల్స్ ఎన్ని ఉన్నాయండి? 12 ఉన్నాయి. ఈ డిఫ్థాంగ్స్ కూడా వోవెల్స్ కింద లెక్కే. డిఫ్థాంగ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఈ వోవెల్స్ని ఇంకో పేరు ఉంది వోవెల్స్కి. మోనో థాంగ్స్. చూడండి, మోనోప్థాంగ్స్. THONGS. చూడండి, ఇదేమో DI. డిప్ థాంగ్స్. ఇది మోనోప్థాంగ్స్. ఈ వోవెల్స్నే మోనోప్థాంగ్స్ అంటారు. ఇవి డిప్థాంగ్స్. మోనోప్థాంగ్స్ అంటే వోవెల్స్. డిప్థాంగ్స్ అంటే ఒక సిలబుల్లో అంటే ఒక వర్డ్లో 2 వోవెల్స్ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఈ సిలబుల్ కొన్ని సిలబుల్ గురించి చెప్పేసుకుందాం. ఇన్ వన్ సిలబుల్ ఉన్నాం కదా,
వర్డ్ని ఎన్ని యూనిట్స్ కింద తీస్తారు, ఎన్ని యూనిట్స్ కన్నా కూడా మనం తీసుకోవచ్చు. చెప్పాను కదా మీకు. బ్రైట్ 1 యూనిట్, అదే క్రెడిట్ ఎన్ని 2 యూనిట్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక వర్డ్ని, ఇదొక సిలబుల్, ఇదొక సిలబుల్. ఒక సిలబుల్లో నీకు ఏమవుతాయి, 2 వోవెల్స్ వస్తాయి. జనరల్గా ఇప్పుడు ఒకే ఓవెల్ మనకు ఇప్పుడు దాకా యా, ఏ, ఈ, అట్లానే ఇంకొక ప్లస్ 9 ఓవెల్స్, ఆ, ఓ, ఊ అట్లా. కానీ దీంట్లో మీకు 2 ఓవెల్స్ వస్తాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఐ చూడండి, ఒకసారి పలకండి ఐ. ఇదొక ఓవెలు, ఇదొక ఓవెల్ వస్తుందా లేదా? ఈ ఓవెలు మనం అనుకున్న ఓవెల్ కాకపోవచ్చు, కాకపోతే ఆ సౌండ్ వేరే సౌండ్ వస్తుందా లేదా? ఇది కాకుండా, ఆ కాకుండా. అలాగే ఔ, ఇది ఆ కాకుండా ప్లస్ వేరొక సౌండ్ సంథింగ్ ఏదో ఒకటి వస్తుందా లేదా? ఆవు, ఆవు, ఆవు. ఇది ఒకటి. ఆ వచ్చేటోడిది ఏదైతే ఉందో అది రెండోది. మూడోది ఔ, యు, ఆయ్, ఆయ్, ఆ ప్లస్ ఈ, ఆయ్. నెంబర్ 1 4 డిఫ్తాంగ్స్ ఉంటాయి. 2 ఔ, 3 ఆయ్. నాలుగోది యు, ఐ అంటే ఇంగ్లీష్లో రాసుకుందాం. ఇంగ్లీష్లో కూడా ఐ, ఓడబ్ల్యూ ఔ. మూడోది ఆయ్, ఓఐ, ఓఐ ఆయ్. ఇది యు, యు ఎలాగా యా ప్లస్ ఊ. ఇదొక ఓవెలు, ఇదొక ఓవెల్ వస్తుందా లేదా? 2 ఓవెల్స్. ఇక్కడ 2 ఓవెల్స్, ఇక్కడ 2 ఓవెల్స్. సో డిఫ్తాంగ్స్ అంటే మీకు అర్థమైందా? ఐ 2 ఓవెల్స్ ఒక సిలబుల్లో వచ్చేటటువంటిది. ఇక్కడ సిలబుల్ మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఇక్కడ ఐ అన్నాడు కదా, ఇక్కడ ఓ అన్నాడు కదా, ఇది ఆయ్ అన్నాడు కదా, ఇక్కడ యు అన్నాడు కదా, ఇంగ్లీష్లో ఐ, ఔ, ఆయ్, యు అన్నాడు కదా. మీకు సౌండ్ ఎలా వచ్చింది? ఐ అంతేనా? ఏమైనా పక్క తిరిగిందా? ఔ, ఆయ్, యు. అర్థమైందా? సో సింగిల్ ఒక సిలబుల్లో 2 ఓవెల్స్ వస్తే దాన్ని డిఫ్తాంగ్ అంటారు. వచ్చినా లేదా? మీకు సిలబుల్ గురించి ఇప్పుడు అర్థమైందా? ఇంతకుముందు చెప్పా కాబట్టి ఇప్పుడు అర్థమైంది. ఇంతకుముందు చెప్పకపోతే ఇప్పుడు అర్థం కాదు. అందుకోసం ముందుగా చెప్పాను నేను. అంచేత రోజు ఒకసారి మీరు సిలబుల్ గురించి ఒకసారి చదువుకోండి. ఐ సౌండ్ మారలా కాబట్టి సింగిల్ సిలబుల్, ఒక సిలబుల్. ఆయ్ మారలేదు, ఔ మారలేదు, యు మారలేదు. రైట్. ఇప్పుడు ఐ, ఔ, ఆయ్, యు. ఇప్పుడు వొవెల్స్కి ఎలాగైతే మనము ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేసు పెట్టామో, ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేసు పెట్టామో, అలాగే ఈ డిఫ్తాంగ్స్ కూడా మీకు ప్లేసెస్ పెట్టడం జరిగింది. చూడండి, 32 పేరా తీయండి. ద సైన్స్ ఫర్ ఐ అండ్ ఐ ఆర్ రిటర్న్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఇక్కడ ఈ ప్లేస్ ఉండదండి,
సెకండ్ ప్లేస్ ఉండదు వీటికి. ఫస్ట్ ప్లేసు థర్డ్ ప్లేసే. ఈ ఐ ఉంది కదా, ఐ అంటే ఇది ఐ. ఈ రెండు కూడా ఫస్ట్ ప్లేస్లో పెడతాం. ఇది ఈ ఔ ఉంది కదా, ఔ అండ్ యు, ఇవి థర్డ్ ప్లేస్లో పెడతాం. మరి మీకు ఓవర్స్కి ఎలాగైతే గుర్తులు ఉన్నాయో దీనికి కూడా గుర్తులు ఉంటాయి. అంటే గుర్తులే కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా సింబల్సే కదా షార్ట్ హ్యాండ్. ఐ గుర్తు ఏంటంటే ఇదండి, పెద్దగా రాస్తున్నాను, చిన్నగా పెట్టాలి, పెద్దగా రాస్తున్నా. అబౌవ్ ద లైన్ ఫస్ట్ ప్లేస్లో రాయాలి అంటే ఇక్కడ రాయాలన్నమాట. ఇక్కడ ఏమైనా రాస్తే మీరు ఇలా రాయాలి ఐ. అలాగే ఆయ్ అంటే ఇలాగా గ్రేటర్ దాన్ రాస్తాం కదా మనం, ఇది గుర్తు. ఐకేమో ఇది, ఆయకి ఇది. ఇక్కడ ఔకు గుర్తు ఏంటంటే ఇది రివర్స్, ఇలా రివర్స్లో థర్డ్ ప్లేస్లో అంటే ఇక్కడ పెడతాం అన్నమాట. అలాగే యు గుర్తు ఆ యూలాగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది యు. చూడండి ఒకసారి ఇక్కడ ఐ చూడండి, పైన ఇచ్చాడు చూడండి ఇలాగా. ఔ ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఆయ్ యు. సో 32. The signs for I and I are written in the first place. The signs for ఔ and యు are written in the third place. Thus, ఇంకా వర్డ్స్ వచ్చాయి చూడండి ఒకసారి. 2-3 వర్డ్స్ చెప్తాను, మిగతా మీరు చూసుకుంటారు. టై, టీ ఎక్కడ రాయాలా, అబౌవ్ రాయాలి. ఐ వచ్చింది కదా ఫస్ట్ ప్లేస్ ఓల్ కదా, అది చెప్తాను అనుకోండి, కానీ ఓల్ కింద లెక్కే. టై చూడండి అక్కడ చెప్తాడు, టై, టైమ్, టాయ్, టాయిల్. అలాగే కౌకి వచ్చేటప్పుడు ఏం చేస్తాడు, కౌ కాదు, టాయిల్, కౌ, కే ఔ, కౌ థర్డ్ ప్లేస్లో పెడతారు. కౌ ఆన్ ది లైన్ కౌ. అలాగే కౌడ్, కేడి, కౌడ్. కీడ్ ఎలా రాస్తాం, దాని బదులు కౌడ్ రాసుకోవడం అన్నమాట, అంతే. డ్యూటీ, మ్యూల్. అర్థమైనా మీకు? ఐ అబౌవ్ ద ఫస్ట్ ప్లేస్, ఆయ్ ఫస్ట్ ప్లేస్, ఔ థర్డ్ ప్లేస్, యు థర్డ్ ప్లేస్. జాయింట్ డిఫ్థాంగ్స్. ఇవి ఈ డిఫ్థాంగ్స్ ఏవైతే ఉన్నాయో మనం కొన్ని చోట్ల కలిపి రాసేయచ్చు. ఇప్పుడు టై ఉందనుకోండి ఎలా రాస్తున్నాం, కౌ ఉందనుకోండి ఇలా రాస్తున్నాం, టాయ్ ఉందనుకోండి ఇలా రాస్తున్నాం, మ్యూ ఉందనుకోండి ఇలా రాస్తున్నాం. ఇది ఒక్కోసారి ఇలా కలిపేస్తాం అనమాట, ఒక్కోసారి ఇది ఇలా కలిపేస్తాం, ఒక్కోసారి ఇది కలిపేస్తాం అనమాట. ఎలా కలపాలి? ద డిఫ్థాంగ్ సైన్స్ మే బి జాయిన్ టు ద కాన్సనెంట్ ఇన్ మెనీ వర్డ్స్. ఐటమ్ చూడండి, ఐటమ్ ఉందనుకోండి, ఈ టీకి ఐ కలిపేయచ్చు, ఇలాగా ఇది ఇలా కలిపేసేసి ఐటమ్ ఇలా రాసేయచ్చు. అలాగే ఐడిల్, ఐని కలిపేయచ్చు, ఐవి, ఐస్, ఐజ్, ఐర్ అలా కలిపేయచ్చు. ఐల్, ఐఎస్ఎల్ఈ, ఐస్, ఐఎస్ఎల్ఈ ఇది కూడా కలిపి రాసేయచ్చు. కానీ ఇలా రాసినప్పుడు దీంట్లో కలిసిపోతుంది, ఇది ఇలా కలిసిపోతుంది, చాలా చూసుకో. ఐల్ ఇలా రాసామంటే ఇక్కడ ఐ వచ్చినట్లు లెక్క అనమాట. ఐల్, అయామ్ అది కూడా కలిసిపోతుంది చూడండి. అలాగా నై ఎలా రాయాలండి, నై ఇలా రాయాలి. మళ్ళీ లిఫ్ట్ చేసి మళ్ళీ ఇక్కడ రాయడం ఎందుకు, టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నై ఇలా రాసేస్తారు. నై, నౌ చూసారా, నౌ ఇలా రాయాలి, కానీ ఇలా రాసేస్తాడు, అయిపోతుంది. నౌ, బౌ, అబౌవ్, డ్యూ,
మాథ్యూ, ఇష్యూ, ఆవుల్ ఎలా రాయాలండి? ఇలా రాయాలి, తృతి రాయను, కానీ ఇలా ఇలా రాసి పడేస్తారు అనమాట. ఇది మీకు అర్థమైందా? ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, 1-2 సార్లు చూసుకుంటే మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ యూ, ద సెమీ సర్కిల్ రిప్రజెంటింగ్ యూ మే బి రిటర్న్ లైక్ దిస్. ఇది యూని ఏమంటాం దీన్ని? సెమీ సర్కిల్. సర్కిల్ అంటే ఎలా ఉంటుంది? సగం రాస్తాడు కాబట్టి సెమీ సర్కిల్ అయితే. ఈ సెమీ సర్కిల్ ఒక్కోసారి ఇలా కూడా రాస్తాడు కన్వీనియంట్ కోసం. ఎగ్జాంపుల్ చూడండి, క్యూ, ఆర్గ్యూ, మ్యూ, న్యూ, వాల్యూ. నెక్స్ట్, ద సైన్ ఫర్ ఐ ఈజ్ అబ్రివేటెడ్ వెన్ ప్రిఫిక్స్డ్ టు ఎల్ అండ్ ఎం. ఎల్కి ఎంకి ముందు గనక ఐ వస్తే అది మీకు ఎబ్రివేట్ చేస్తారు. ఆ ఐఎస్ఎల్ఈ చూడండి, ఇక్కడ ఐఎస్ఎల్ఈ ఎబ్రివేట్ అయింది కదా, అలాగే ఐఆమ్లో ఐ ఎబ్రివేట్ అయింది, రైట్. అండ్ ది సైన్ ఫర్ ఔ ఈజ్ ఎబ్రివేటెడ్ వెన్ ఎఫిక్స్డ్ టు ఎన్. ఎన్కి ఎఫిక్స్ అవుతే అది కూడా ఎబ్రివేట్ అవుతుంది. నెక్స్ట్, ట్రైఫోన్స్. ట్రైఫోన్ అంటే ఇప్పుడు ఇది ఏంటంటే ఇది డిఫ్తాంగ్ కదా, ఈ డిఫ్తాంగ్కి ఒక టిక్ పెడితే, పెద్దగా పెట్టాలండి అది, ఇగో ఐకి ఇలా టిక్ పెడితే ఇది ట్రైఫోన్ అవుతుంది. ట్రైఫో అంటే 3 ఓవెల్స్ వస్తాయన్నమాట. చూడండి ఎగ్జాంపుల్ చూడండి, డయరీ, లాయల్, టవెల్, అటెన్యూయేట్, ఫ్యూయర్, యాన్యుయేట్, యాన్యుయిటీ, రయట్, ఇంజెన్యూయస్. మీకు ఇక్కడ చాలా ఈ ట్రైఫోన్లో క్లియర్గా మీకు అర్థమయ్యేటటువంటిది మీకు నేను చెప్తాను చూడండి. టవెల్, టీ ఎలా కదా, టవెల్ రావాలంటే అవుడిఫాంగు ఇలా పెట్టాలి టవెల్. అలా కాకుండా సార్ ఏమైంది ఇలా ఇలా పెడితే మాత్రం ఇలా పెడితే మాత్రం మీకు టవల్ రాదా అంటే రాదు. ఏ సౌండ్ వస్తుందండి మీకు ఇక్కడ? టౌల్ సౌండ్ వస్తుంది. ఆ మళ్ళీ ఇంకో సౌండ్ రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ టిక్ పెట్టాలి, టవెల్. అంటే మీకు క్లియర్గా ఈ వర్డ్లో బాగా తెలుస్తుంది. అలాగే ఇంకో దాంట్లో రయట్, ఆర్ఐ, రయట్, ఇది రైట్, ఇది రైట్. రయట్ రావాలంటే మీకు ఇక్కడ టిక్ పెట్టాలి, రైట్. అర్థమైందా మీకు? అలాగే డైరీ కాదు, డయరీ, డయరీ. అలాగే లోయల్ 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 కాదు, లోయల్ అనాలన్నమాట. అలాగే అటెన్యూయేట్, ఫ్యూయర్, యాన్యుయిటీ, ఇంజెన్యూయస్. ఇది ట్రైఫోన్ గురించి. నెక్స్ట్, ది సైన్స్ ఆర్ కాల్డ్ ట్రైఫోన్స్ బికాస్ దే రిప్రజెంట్ దీస్ 3 ఓవెల్స్ ఇన్ 1 సైన్. ఒక సైన్, ఒక సింబల్లో మీకు 3 ఓవెల్స్ వస్తున్నాయి కాబట్టి ట్రైఫోన్స్ అని చెప్పాలి. తర్వాత ఎబ్రివేటెడ్ డబ్ల్యూ ఉంది, ఇది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు పరికించాలని చేత నెక్స్ట్ దాంట్లో చెప్తాను. ఇప్పుడు మీరు గ్రామ్లాక్స్ పేజ్ నెంబర్ 24 తీయండి. గ్రామ్లాక్స్ హౌ, అవుడిఫ్తాంగ్ కనుక ఆంధ్రలైన రాస్తే హౌ అయింది. వై, ఇది వై, ఇది వై. బియాండ్, ఈ సెమిసర్కిల్ ఏదైతే ఉందో ఈ యూ సెమిసర్కిల్ రివర్స్ చేసేలా ఎవదలైన రాస్తే బియాండ్. అదే ఆంధ్రలైన రాస్తే యూ. జే అబౌవ్ ద లైన్ లార్జ్, కే అబౌవ్ ద లైన్ కెన్, కే ఆన్ ద లైన్ కమ్, గే అబౌవ్ ద లైన్ గో, గే ఆన్ ద లైన్ గివ్, గివెన్, ఎఫ్ అబౌవ్ ద లైన్ ఫర్, వి ఆన్ ద లైన్ హ్యావ్. ఇక్కడ దాకా మీరు ఒకసారి డిఫ్తాంగ్స్ అన్నీ కూడా చదువుకుని ఈ 17, 18లో ఈ ఎబ్రివేటెడ్ డబ్ల్యూకి సంబంధించి వదిలేసేసి మిగతాయి ప్రాక్టీస్ చేసుకోండి. ఈ గ్రామలాక్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. వీటితో పాటు పేజ్ నెంబర్ 29 తీయండి. పేజ్ నెంబర్ 29లో ఒక గ్రామలాగ్ ఉంది, హీ అని ఉంది, హీ అని ఉంది. డి ఏదైతే ఉందో
అది చిన్నగా కనుక ఆంగ్లం రాస్తే హీ అవుతుంది. అది మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోండి, ఈ గ్రామర్స్లో పెట్టుకోండి. అలాగే 36 పేజీ ఒకసారి తీయండి. దాంట్లో గ్రామలాక్స్లో ఎం అబౌవ్ ద లైన్ మీ, ఎం ఆన్ ది లైన్ హిమ్. ఇది కూడా మీరు ఇక్కడే ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? చేసుకుంటే ఈ ఎక్సర్సైజ్ నెంబర్ ఖాళీ ఉంటుంది, ఎక్సర్సైజ్ నెంబర్ 19, 20 మీరు చదువుకుని ప్రాక్టీస్ చేసుకోండి. మీకు రేపు నేను దీని మీద మళ్ళీ ఒకసారి నేను చదువుతాను, అది డిక్టేషన్ కింద మీరు చేసుకునేది. ఇదంతా కూడా నేను చెప్పినట్టుగా చేసేయాలని ఏమీ లేదు, మీకు వీలుని బట్టి చేసుకోండి. మీకు వీలు లేకపోతే ఎంతవరకు చేస్తారో అక్కడ దాకా కట్ చేసుకోండి. అది అయిన తర్వాత మళ్ళీ మీరు తర్వాత చేసుకోవచ్చు. ఓకే, మీకు డెఫ్థాంగ్స్ అర్థమైంది అనుకుంటున్నాను, అలాగే ట్రైఫోన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. అబ్రివేటెడ్ డబ్ల్యూ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.